హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే మూవీ పేరు రిప్పన్ స్వామి. ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది ఒరిజినల్గా కన్నడలో తెరకెక్కిన మూవీ అయినా తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగులో డబ్బింగ్ క్వాలిటీ బాగానే ఉంది, వినడానికి ఎలాంటి ఇబ్బంది అనిపించదు. మూవీ రన్ టైం వచ్చేసి దాదాపు 2 గంటల 18 నిమిషాలుంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయమేంటంటే ఇందులో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడగలిగే సినిమా. కానీ నిజం చెప్పాలంటే ఇది చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేయగలిగే సినిమా కాదు. పూర్తిగా ఫ్రీగా ఉన్నప్పుడు, ఏమీ పని లేదు, ఏదైనా చూడాలి అనిపించినప్పుడు మాత్రమే ట్రై చేయవచ్చు. ఎందుకంటే ఈ సినిమా మొత్తం టోన్ చాలా స్లోగా ఉంటుంది. థ్రిల్లర్గా చెబుతున్నా మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేంత థ్రిల్ మాత్రం ఇవ్వదు. ఈ మూవీ ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. ఆ ఊరిలో రిప్పన్ స్వామి అనే వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతాడు. అతను సహజంగా మరణించాడా లేక ఎవరైనా అతన్ని హత్య చేశారా అన్న ప్రశ్నలతో కథ మొదలవుతుంది. ఈ కేసును పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ విచారణలో ఒక్కొక్క రహస్యాన్ని ఎలా బయటకు తీస్తారు, అసలు రిప్పన్ స్వామి ఎవరు, అతని చుట్టూ ఉన్న మనుషులలో ఎవరిమీద అనుమానం పడుతుంది, చివరికి నిజమేమిటి అన్నదే ఈ సినిమా బేసిక్ స్టోరీ. వినడానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది, కానీ స్క్రీన్ మీద చూస్తే అంతగా ఇన్వాల్వ్ అయ్యేలా మాత్రం ఉండదు. మూవీ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ప్రధాన పాత్ర మరణాన్ని చూపిస్తారు. అక్కడి నుంచి దాని చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ ప్రయాణంలో మనల్ని కట్టిపడేసే మలుపులు, షాకింగ్ ట్విస్ట్లు ఎక్కువగా కనిపించవు. ఈ మూవీ ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. ఆ ఊరిలో రిప్పన్ స్వామి అనే వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతాడు. అతను సహజంగా మరణించాడా లేక ఎవరైనా అతన్ని హత్య చేశారా అన్న ప్రశ్నలతో కథ మొదలవుతుంది. ఈ కేసును పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ విచారణలో ఒక్కొక్క రహస్యాన్ని ఎలా బయటకు తీస్తారు, అసలు రిప్పన్ స్వామి ఎవరు, అతని చుట్టూ ఉన్న మనుషులలో ఎవరిమీద అనుమానం పడుతుంది, చివరికి నిజమేమిటి అన్నదే ఈ సినిమా బేసిక్ స్టోరీ. వినడానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది, కానీ స్క్రీన్ మీద చూస్తే అంతగా ఇన్వాల్వ్ అయ్యేలా మాత్రం ఉండదు. మూవీ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ప్రధాన పాత్ర మరణాన్ని చూపిస్తారు. అక్కడి నుంచి దాని చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ ప్రయాణంలో మనల్ని కట్టిపడేసే మలుపులు, షాకింగ్ ట్విస్ట్లు ఎక్కువగా కనిపించవు. ఈ మూవీ మొత్తం మీద ప్రధాన సమస్య స్క్రీన్ ప్లే. ప్రతి చిన్న విషయాన్ని చాలా లాగుతూ చూపిస్తారు. ఒక సీన్ నుంచి మరో సీన్కు వెళ్లేలోపు టైం ఎక్కువగా తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయినా, గ్రామంలో జరిగే సంభాషణలు అయినా అన్నీ నిదానంగా సాగుతాయి. సాధారణంగా థ్రిల్లర్ మూవీ అంటే టెన్షన్ పెరిగేలా, ఆసక్తి పెరిగేలా ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి ఫీల్ పెద్దగా రాదు. అయితే అంతా బోరింగ్ అని కూడా చెప్పలేం. మధ్య మధ్యలో 2-3 సీన్స్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగానే తీశారు. అలాగే 1-2 థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. అవి కొంతవరకు ఆకట్టుకుంటాయి. కానీ అవే సినిమా మొత్తం మీద మనల్ని పట్టిపీడించేంత పవర్ కలిగి ఉండవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ప్లస్ పాయింట్. సన్నివేశాలకు తగ్గట్టు మ్యూజిక్ పెట్టారు. అది కొంచెం థ్రిల్ ఫీల్ తీసుకొస్తుంది. లొకేషన్స్ కూడా సహజంగా ఉంటాయి. పల్లెటూరు వాతావరణాన్ని బాగా చూపించారు. నటీనటులు తమ పాత్రల్లో ఓకే అనిపిస్తారు. ఓవర్ యాక్టింగ్ లేదు, కానీ ప్రత్యేకంగా మెమరబుల్గా అనిపించే పర్ఫార్మెన్స్ కూడా లేదు. మొత్తంగా చూస్తే రిప్పన్ స్వామి ఒక బిలో యావరేజ్ థ్రిల్లర్. థ్రిల్లర్ అనే ట్యాగ్ ఉన్నా ఆ జానర్కు కావలసిన ఉత్కంఠ, ఎంగేజ్మెంట్ ఇందులో తక్కువగా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉండడం వల్ల చాలా మందికి బోర్ కూడా కొట్టచ్చు. అందుకే నేను మళ్లీ చెబుతున్నాను, మీరు చాలా ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపించినప్పుడు మాత్రమే ఈ మూవీకి వెళ్ళండి. లేదంటే స్కిప్ చేసినా పెద్దగా నష్టమేమీ లేదు. ఫ్యామిలీతో చూడవచ్చా అంటే అవును, ఎలాంటి అభ్యంతరకరమైన సీన్స్ లేవు. కానీ ఫ్యామిలీతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తామన్న ఫీల్ మాత్రం రాదు. ఇది ఒక టైంపాస్ మూవీ అంతే. ఇలాంటి మరిన్ని నిజాయితీగా చెప్పే రివ్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.